అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 15వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. శుభ ఫలితాలు ఏర్పడిన ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలు ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవ బలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనులు త్వరతగిన విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాలు ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడడం, అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది. అదేవిధంగా శుభవార్తలను వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం, కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతన ఏర్పడుతుంది. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని గడుపుతారు. ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో ఓర్పుగా కొనసాగుతారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకు అందరి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను ఏర్పరచుకుంటారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగున అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుపుకొని పోవటం వలన సమస్యలను అధిగమిస్తారు. సమస్యలకు కృంగిపోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అదేవిధంగా ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, అదేవిధంగా ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడడం,
సంతోషకరమైనటువంటి శుభవార్తను వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. ధనలాభం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తల అవసరం. మాట విలువను కాపాడుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. శత్రువులను దూరం చేసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగిన గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు ఏర్పడిన కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.